ఆర్టీసీ జేఏసీ సమ్మెతో తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఉదయం నుంచి బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. బస్టాండ్లకు వచ్చి బస్సులు తిరగడం లేదని తెలుసుకుని ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు అమలు చేస్తే చాలని, అంతకు మించి తామేమీ కోరుకోవడం లేదని అంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. నిన్న రాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు బంద్ ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోని పలు డిపోలన్నీ కూడా ఎక్కడికక్కడ రాకపోకలంతా కూడా ఆపేసిన ప్రయత్నం కూడా మనం చూస్తున్నాం. అయితే తెల్లవారుజాము నుంచి కూడా ఇటు ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రజెంట్ బస్టాండ్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. పొద్దున్న నుంచి కూడా ఇటు కాలేజీలకు వెళ్లే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు కూడా ఇటు ఇందులో ఉన్న కొంతమందికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొంతమందికి ఇవాళ ఆర్టీసీ బస్సులు స్ట్రైక్ అన్న విషయం కూడా తెలీదు అని చెప్పైతే ఇక్కడ కొంతమంది ప్రయాణికులు కూడా చెప్తూ ఉన్నారు. మరి అయితే పొద్దున్న నుంచి కూడా ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి అయితే ఇది ఆర్టీసీ బస్సులతో కంపేర్ చేసుకుంటే మనకి ఇటు ఎలక్ట్రిసిటీ బస్సెస్ అలాగే లింక్ బస్సెస్ పైన ఈరోజు డబ్బులు కూడా అంటే ముఖ్యంగా ఒక 10 రూపాయలు అదనంగా తీసుకుంటున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అండ్ ఇక్కడ ఆటో స్టాండ్ కూడా బస్ స్టాప్కి పక్కనే ఉండడం, ఇటు ఆటో వాళ్ళు కూడా మేము ఎటువంటి డిమాండ్ కూడా మేము చేయడం లేదు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి కొంతమంది ఇప్పటికే ఇక్కడి నుంచి మనకి డిఎల్ఎఫ్కి కావచ్చు, లేకపోతే గచ్చిబౌలికి ఇటు మాదాపూర్కి సంబంధించి ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో దానిపైన 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నట్టు కూడా ఇప్పటికే ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. మరి అయితే వీళ్ళు పొద్దున్న నుంచి కూడా అంటే ఇందులో కొంతమందికి ఇటు బస్సు స్ట్రైక్ అని తెలియకపోవడం, మరో పక్క బస్ కోసం ఎదురు చూడడం, ఒక బస్సు వచ్చేసరికి ఒక్కసారిగా గుంపులుగా వెళ్ళి బస్ అంతా కూడా ఎక్కడ కూడా ఊపిరాడకుండా ఉన్న పరిస్థితులు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఇవాళ బస్సులు స్ట్రైక్ అనే విషయం తెలుసా మీకు? ఇబ్బంది అవుతుంది, అందుకే ఇబ్బంది కదా, ముందు చెప్పాలి కదా మాకు. బంద్ అయ్యి ఇప్పుడు రోడ్ల మీద ఇబ్బంది పడుతున్నాం. నిన్నటి నుంచి చెప్తున్నారు కదా, తెలియదు కదండి. డ్యూటీల నుండి వెళ్ళొచ్చినాము, ఇప్పుడు మళ్ళీ బస్సులు బంద్ అని అంటే ఇబ్బందే కదా మాకు. ఎలా వెళ్ళాలి చెప్పండి? డ్యూటీకి వెళ్తేనేమో అక్కడ వెళ్ళగొడతా ఉంటారు. డ్యూటీ చేసుకుంటే బతికేవాళ్ళం, ఇంట్లో ప్రజలను నష్టపెట్టడం ఎట్లాంటివి చెప్పండి. రైట్, మనం చూడొచ్చు బస్ కూడా వచ్చింది. జనాలు అందరూ కూడా ఎంతో సేపటి నుండి ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా కిక్కిరిసిపోయినట్టు జనాలు ఏ విధంగా వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకసారిగా ఈ బస్ కనుక మిస్ అయితే మళ్ళీ బస్సు వస్తుందా రాదా అని చెప్పి జనాలు అందరూ కూడా ఏ విధంగా పరిగెట్టుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆర్టీసీ అనేది ఏంటంటే కరెక్ట్గా లేదు, కానీ ఫ్రీ బస్సు అని పెట్టిన తర్వాత జెంట్స్కి ఇబ్బంది అయిపోయింది. రోడ్ల మీద బస్సు ఎక్కడ పడితే ఆపడు. ఒక 10 మంది 5 మంది లేడీస్ ఉంటే ఆపుతాడు. బస్ స్టాప్ దాటిన తర్వాత ఒకసారి బస్సు ఆపుతాడు, బస్సు ముందు ఆపడు. ఈ ఆర్టీసీ వాళ్ళు కూడా టికెట్ల వరకు ఏదో బిజినెస్ చూస్తున్నారు, కానీ ప్యాసింజర్ ఎక్కితే కూడా ఎవడో పట్టించుకోవట్లా. దాని మీద చాలా ప్యాసింజర్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు స్ట్రైక్ వల్ల ఒక బస్సు ఇప్పుడు మీరు చూసే లింగంపల్లి మేదీపట్నం బస్సు ఎంత ప్రోడ్ ఉందన్నది. ఆ ప్రోడ్లో మనం ఎక్కడికే చూసుకుంటాం, కానీ ఇక్కడ కింద ఉన్న పడించుకోరు. దానివల్ల చాలామంది ఇంపటి వస్తువులన్నీ పోతున్నాయి. ఈ ఆర్టీసీ బస్సులో కూడా దాన్ని కూడా ఏదో సరిగా తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. మరి సమ్మె నడుస్తూ ఉంది, ఇప్పుడు ప్రయాణికులు కూడా ఇబ్బంది పడతా కూడా చేస్తున్నాము. కాకపోతే మాకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్ని ప్రభుత్వం నెరవేరుస్తుందని మేము అనుకుంటున్నాం. మొత్తానికి అంటే ఎన్ని రోజుల పాటు చేశారు హైకమాండ్? మా హైకమాండ్ ఎన్ని రోజులైతే నిర్ణయం వాళ్ళు తీసుకున్న చర్చలు, వాళ్ళు తీసుకున్న సానుకూలంగా ఎప్పుడైతే సమస్య పరిష్కారం అవుతుందో అంతవరకు కూడా మేము ఉండాలనుకుంటున్నాం. మా ఈ సమ్మె వల్ల మా సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని మేము భావిస్తున్నాం. సమ్మె చేయాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు. సమ్మె చేయకుండా చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మేము ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతతో ఉన్నాము. జనాలకు కూడా ఇబ్బంది కారాదని మేము అనుకుంటున్నాం. మరి ఎప్పటిలాగానే ఇవాళ ఛార్జెస్ ఉన్నాయా, లేకపోతే అదనంగా ఏమైనా? ఏం లేదమ్మా, ఎప్పటిలాగానే ఉన్నాయి. ఎప్పటిలాగానే ప్రతి బస్ స్టాప్ ఆపుతున్నాం. అందరితో మంచి ప్రజలు కూడా అందరు అనుకూలంగా ఉన్నారు. అందరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఓకే. మరి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఈ తిరిగే లింక్ బస్సెస్ కావచ్చు, మరి వీటి గురించి? లింకు అంటే రాత్రి క్యాష్ తీసుకోలేదు కాబట్టి మా డ్యూటీ 2 రోజులు ఉంటుంది. 2 రోజులు చేసుకొని మీరు వరకు అని అన్నారు కాబట్టి మధ్యాహ్నం వరకు డ్యూటీ అయిపోతుంది. తర్వాత ఇంక వాళ్ళు హైకమాండ్ ఏం చెప్తే అది, మాకు నాయకులు ఏం చెప్తే అది. మొత్తం మీద ప్రభుత్వం అనుకూలంగానే సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కరిస్తారని మేము భావిస్తున్నాం. మాకు ప్రభుత్వం మీద ఎలాంటి కోపం లేదు. అందరూ ప్రజలు, ప్రభుత్వము, కార్మికులంతా ఒక్కటే కాబట్టి అనుకూలంగానే స్పందించాలని కోరుతున్నాం. ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఏ విధంగా బంద్ ప్రకటించారో మనం చూసాము. దీనికి సంబంధించి ఇటు ప్రయాణికులందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో కూడా మనం చూస్తున్నారు. మరి అయితే ముఖ్యంగా ఈ సమ్మెకి సంబంధించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి, ఎలా అయినా సరే సమ్మెని
దీన్ని కొనసాగించకుండా ఉండాలి అని చెప్పి ప్రభుత్వాన్ని మరొకసారి వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రభుత్వంతో మరొకసారి చర్చలు జరిపి ఈ సమ్మెని మొత్తం కూడా నియంత్రించి యథాప్రకారంగా ఆర్టీసీ బస్సులు ప్రయాణించేటట్టు, అలాగే కార్మికుల యొక్క డిమాండ్లు కూడా నెరవేరేటట్టు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఇటు కార్మికులు వేడుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కెమెరామ్యాన్ వినోద్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.